మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రద్దు కోసం వేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది. ప్రజాప్రతినిధి అయిన నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరు, సందర్భం, వైద్యుల రిపోర్టుపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల వైఖరిపైన ఘాటుగా స్పందించింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లగచర్ల దాడి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది. కింది కోర్టు తనకు విధించిన రిమాండ్ను రద్దు చేయాలంటూ నరేందర్ రెడ్డి కోర్టుకు అప్పీల్ చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న హైకోర్టు అనేక ప్రశ్నలను లేవనెత్తింది. పీపీ పోలీసుల వైఖరిపైన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఈ నెల 11న మాజీ ఎమ్మెల్యే పట్నం రైతుల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించారని, దీనిపై బొమ్రాస్పేట పిఎస్లో 307 సెక్షన్ కింద కేసు నమోదైందని పీపీ చెప్పారు. అయితే ఆ కేసు నరేందర్ రెడ్డిపై కాదని అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఇదే నిజమైతే ఆ వివరాలు పెన్ డ్రైవ్ లో ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తూ కోర్టు హాల్లో పెన్ డ్రైవ్ ను చూడబోనని తేల్చి చెప్పింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాటిని తామెలా పరిగణలోకి తీసుకోవాలో చెప్పాలని నిలదీసింది. అటు నిమ్స్ సీఎంఓ సుస్మిత ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్లో దాడిలో గాయపడిన అధికారులకు వైద్య పరీక్షల తర్వాత క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. గాయాలు చిన్నవో కాదో అనే ప్రశ్నార్థకాన్ని పెట్టారా అని ఆరా తీసింది. చిన్న గాయాల్ని ఎందుకు రాశారని కూడా ప్రశ్నించింది. చిన్న గాయాలు కాదని, ఫైనల్ ఒపీనియన్ సీరియస్ అని పీపీ చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇదింకా వరస్ట్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టులో పిటిషనర్ తరపున న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. పోలీసులు కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేశారని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పార్కుల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని పీపీని ప్రశ్నించారు. పారిపోతారని గాని, దర్యాప్తునకు సహకరించలేదని గాని పట్నంపై ఆరోపణలు లేనప్పుడు అంత హడావిడిగా పార్కుకు వెళ్లి అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. అటు ఓ మాజీ ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా పోలీసులు ఓ తీవ్రవాదో, టెర్రరిస్టో, నేరస్తుడో అన్నట్టుగా మెడపట్టుకుని గెంటుకుంటూ తీసుకెళ్లారని న్యాయవాది మోహన్ రావు చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు పిటిషనర్ పోలీసులకు సహకరించకుండా పరారీలో ఉండి పార్కులో వాకింగ్ చేస్తూ కనిపిస్తే అప్పుడిలా అరెస్టు చేయాల్సి ఉండేదని వ్యాఖ్యానించింది. పీపీ కల్పించుకుని ఇంట్లోనే అరెస్ట్ చేశామని చెప్పగానే అరెస్టు చేసిన సమాచారాన్ని సలీంకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ఇంట్లో నరేందర్ రెడ్డి భార్య లేదా పిల్లలు ఉంటారు కదా, వాళ్లకెందుకు ఇవ్వలేదని మరోసారి నిలదీసింది. అటు నరేందర్ రెడ్డి విడుదలైతే ఏం జరుగుతుంది? విడుదల చేస్తే ఆయన ఏం చేస్తారు? పట్నం పారిపోతారని చెప్పనప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరమేముంది? కేసు పెట్టాక సాక్ష్యాధారాల సేకరణ, ఆపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఎందుకు లేవని పోలీసులను నిలదీసింది. పిటిషనర్లు కేసుల మీద కేసులు వేస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, రీజన్స్ ఆఫ్ అరెస్టుకు సంబంధించి పట్నం కేసు వేశారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఇంటి వంట కోసం మరో పిటిషన్ వేశారు. అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయలేదని పట్నం భార్య మరో పిటిషన్ వేశారు. ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇలా న్యాయపరమైన పోరాటం చేసే హక్కు వాళ్లకుందని కోర్టు తేల్చి చెప్పింది. కేసులు వేయడంలో తప్పేముందని నిలదీసింది. నిందితుడు బయటకు వస్తే అని పీపీ అనగానే వెంటనే హైకోర్టు తామే నిందితుడని కూడా అనడం లేదని గుర్తు చేసింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇలాంటి ఇల్లీగల్ కేసుల వాదనల కోసం 10 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని పీపీ చెప్పగానే ఆధారాలు చూపాలని అడిగింది. రిమాండ్ను రద్దు చేయడానికి వీల్లేదని, ఛార్జిషీట్ దాఖలు చేశాకే పిటిషనర్లకు కోర్టుకు వచ్చే హక్కులు ఉంటాయని పీపీ చెప్పారు. తమ ముందున్నది బెయిల్ పిటిషన్ కాదని మరోసారి హైకోర్టు తేల్చి చెప్పింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.